హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పబోయే స్పీచ్ మాత్రం ప్రతి అమ్మాయి తల్లిదండ్రి, ప్రతి అబ్బాయి తల్లిదండ్రులు, మరి యువత తప్పకుండా ఆచరించాలి, మనసులో నాటుకుపోవాలి. మనం ఆచరించినప్పుడే మనిషి యొక్క మనుగడ మరింతకాలం కొనసాగుతుంది. లేకపోతే చంపుకు చావాల్సి వస్తుంది. మరి మన అక్క కానీ మన చెల్లి కానీ వేరే కులం మతం అని పరగటానికే నాకు చాలా బాధకరంగా ఉంది. ఎందుకంటే కులం లేదు, మతం లేదు. దాన్ని మనం పట్టుకొని మరి వేలాడుతూ హత్యలు మరి కొట్లాట్లకు దిగి నష్టపోతున్నాం. మరి మన అక్క కానీ మన చెల్లి కానీ వేరే కులస్తుని ప్రేమించిన పెళ్లి చేసుకున్న వాణ్ణి కొట్టటము, బెదిరించటము, చివరికి హత్య చేయటము జరుగుతుంది. మరి ఈ హత్యనే పరువు హత్యలు అంటారు. మరి ఈ ప్రభుత్వ హత్యలు జరగటానికి కారణము ఎవరంటే మనము కాదు, అటు అబ్బాయి తరపు వాళ్ళు కాదు. ప్రజల్లో ఏదైతే కులము మతము అనేది ఒక మూఢనమ్మకాన్ని మనసు నుండి పోగొట్టని చేతగాక ఉన్నారే ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఈ పరువు హత్యలకి కారణము ముమ్మాటికి ప్రభుత్వాలే. ప్రజల్లో మూఢనమ్మకాన్ని తొలగించేసి కులాలు లేవు, మతాలు లేవు, అందరం ఐకమత్యంగా ఉందాము అని ఏ రాజకీయ నాయకుడు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ స్పీచ్ ఇచ్చిన దాఖలాలు లేవు. వేరే వేరే విషయాల గురించి గుండెలు బాతుకొని, మైకులు ఎరగొట్టుకొని, గుండెలు జబ్బలు తరుచుకొని చెప్తారు. కానీ ప్రజల్లో ఉన్న ఏదైతే అపోహలు, వాటి వల్ల చంపుకు సస్తున్నారే, కుల మతాలు గురించి మాత్రం ఎవడు మాట్లాడు. ఈ రాజకీయ నాయకుడు స్పీచ్ ఎవరు. ఎందుకంటే వాళ్ళ యొక్క మనుగడ కుల మతాలే. జనాల కుల మతాలు స్విచ్ పెడితే కానీ వాళ్ళ యొక్క రాజకీయ మనుగడ కొనసాగదు. మరింతకాలము వాళ్ళు అధికారంలోకి ఉండగలరు. కాబట్టి ప్రజలన్న తెలుసుకొని కుల మతాలు లేవని హాయ్ బాయిగా మన అమ్మాయి ఎవరితో అబ్బాయిని పెళ్లి చేసుకున్నా, ఎవరమ్మాయిని మన అబ్బాయిని పెళ్లి చేసుకున్నా ప్రేమతో ఆహ్వానించి హత్తుకోవాలి. కానీ హత్యలు మాత్రం చేయకండి. ప్రభుత్వానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు మతం కులం పోగొట్టాలంటే ఒక చట్టం తీసుకురండి. ఎవరైతే కుల సర్టిఫికేట్ కావాలో, మత సర్టిఫికేట్ కావాలో అని మీ ముందుకు వస్తారో, నీవు ల్యాబ్కి వెళ్ళి నా కులం ఇదని, నా మతం ఇదని నువ్వు ల్యాబ్ ద్వారా ధృవీకరించుకొని వస్తే నీకు సర్టిఫికెట్ ఇస్తామని ఒక చట్టం తీసుకురండి. ప్రజల్లో ఈ కుల మతాలని మార్చిపోయి సంతోషంగా జీవిస్తారు. ప్రభుత్వాలకి దయచేసి నేను అదొక్కటే విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలకు కూడా, యువతకు కూడా, మరి అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు కూడా నేను మీకు వేడుకుంటున్నా, పరువు హత్యల్ని ప్రోత్సహించకండి. ఎవరో అబ్బాయిని చేసుకున్నా, ఎవరు అమ్మాయిని చేసుకున్నా ఆదరించండి, హాయిగా జీవించండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయకపోయినా నేను చెప్పిందని మాత్రం ఆచరించండి. ప్రభుత్వాలు కూడా ఈ ప్రయత్నంగా ఆలోచిస్తే మీరు మంచి చేసిన వాళ్ళు అవుతారు. బాయ్.